వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చూస్తే కనుక హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి ఒక దాడులు కావచ్చు, హిందూ విగ్రహాలని ధ్వంసం చేస్తున్నటువంటి దుశ్చర్యలు కావచ్చు, వీటిపైన దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి అంశం ఇవాళ మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచినటువంటి నర్సాపురం ఎంపీ అయినటువంటి రఘురామ కృష్ణంరాజు గారు ప్రస్తుతం మనతో ఇంటర్వ్యూలో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అంశాలపైన మాట్లాడితే కనుక ఇది ఖచ్చితంగా టీడీపీ కావచ్చు, అటు సిపిఎం సిపిఐ పార్టీలు కావచ్చు, ఈ లెఫ్ట్ పార్టీలు కూడా అనేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ బీజేపీ పార్టీ కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడినాయి, హిందూ దేవాలయాలపైన విగ్రహాలపైన దాడులు చేస్తున్నాయని చెప్తున్నారు. వీటి మీద మీరు ఏమంటారు సార్? నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పానండి, ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు. మా పార్టీ వాళ్ళు తెలుగుదేశం మీద ఆరోపించారు, అది తప్పే. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ చూసా, హర్ష్ కుమార్ గారు ఇది బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్ర అన్నారు. డెఫినెట్ గా అది కూడా తప్పే. నా నిశ్చిత అభిప్రాయం ఏంటంటే, ఇది ఒక మతంపై ఆ మత ప్రబోధనలకు మరి దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆ మతంలో ఉన్న మంచిని అంతా పక్కన పెట్టి ఏదో ఒక దేవుడు, నాకన్నా ముందు ఎవడో దేవుడు లేడు, నా తర్వాత ఎవడో దేవుడు లేడు, వేరే వాడిని ఎవరో మీరు యాక్సెప్ట్ చేయొద్దు అని అంటే, దాన్ని చాలా ఛాందసవాదంతో, మూర్ఖత్వంతో ఒక మతం వాళ్ళు ఇంకొక మతంపై ఆ దేవుళ్ళపై చేస్తున్న దాడి తప్ప ఇది ఇంకొకటి కాదు. కానీ ఇక్కడ మా ప్రభుత్వాన్ని తప్పు పట్టవలసిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే 18 నెలలుగా మరి ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే, మరి ఇప్పుడు సరే ఒక మళ్ళీ క్రిస్టియన్ అధికారిని నియమించడం, దాన్ని మేము ఖండించడం, ఇమ్మీడియట్ గా ఫస్ట్ నేనే ఖండించాను దాన్ని. తర్వాత నిన్న దాన్ని సర్దుకుని సిట్ అని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అశోక్ కుమార్ అని ఒక డిఐజీ స్థాయి అధికారితో నియమించడం జరిగింది. ఓకే, లెట్ us hope సంథింగ్ గుడ్ విల్ హ్యాపన్. బట్ నేను సెప్టెంబర్లోనే మా పార్లమెంటు సమావేశాల్లో నేను పార్లమెంట్లో చాలా గట్టిగా నా గలం వినిపించా. సరే, మా కొలీగ్ ఎంపీస్ అందరూ మరి మా పార్టీ నిర్దేశించిందో మరి ఎవరు నిర్దేశించారో వాళ్ళందరూ లేచి కాగ్గోలు చేశారు. అయినప్పటికీ నేను మాట్లాడిన 2 నిమిషాలు చాలా గట్టిగా ఈ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో, దాన్ని అరికట్టాలి, మోడీ గారు యాక్షన్ తీసుకోవాలి యాజ్ ఏ కర్మయోగి, అండ్ వీ నీడ్ ఏ ధార్మిక్ పరిషత్ లైక్ క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి ఎలాగ మైనారిటీ కమిషన్లు ఉన్నాయో మాకు కూడా, దో వీఆర్ ఏ బిగ్ మెజారిటీ, బట్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మాకు కూడా ఒక కమిషన్ కావాలి, యూ కెన్ నేమ్ ఇట్ యాజ్ ధార్మిక్ కమిషన్ అని నేను పార్లమెంట్ లో సెప్టెంబర్లోనే మాట్లాడటం జరిగింది. మరి సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో కూడా ఇంకా వరుస పెట్టి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి చర్యలు లేవు, అది చేస్తున్న వారి మీద చర్యలు లేవు. అందుకని కొంతమందికి అనుమానం రావటం సహజం అయినప్పటికీ కూడా ఏ పార్టీ కూడా ముద్దెరిగి ఇటువంటి ఆత్మహత్య సదృశమైన పిచ్చి పనులు డెఫినెట్ గా చేయదు. ఇది చేయాలి అంటే దానికి ఒక పిచ్చి ఉండాలి, ఒక ఫ్యానటిజం లాంటిది ఉండాలి. అలాగా అన్ని మతాల్లో కూడా ఫ్యానటిక్స్ ఉండరు, మంచోళ్ళే ఉంటారు ఎక్కువ శాతం. బట్ ఆ ఫ్యానటిక్స్ చేసే పిచ్చి పనుల వలన ఈ సమాజంలో ఇటువంటి ఎంతో సామరస్యంగా ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ మధ్యన ఇటువంటి చిచ్చు కొంతమంది పెట్టడం జరుగుతుంది. ఈ నిన్న మొన్న కూడా సోషల్ మీడియాలో మనం చూసాం, ఎవడో పాస్టర్ ప్రవీణ్ అంట, నేను కాలుతో తన్నాను దేవుడి విగ్రహాలని. మన టార్గెట్ ఏంటంటే వీ నీడ్ క్రైస్ట్ విలేజెస్. ఆ క్రైస్ట్ విలేజ్ అంటే ఆ ఊర్లో ఏమన్నా విగ్రహాలు ఉంటే తీసి పడదొప్పండి, మనం ఒక్క క్రైస్తు మన చర్చే ఉండాలి, అటువంటి వాటిని క్రైస్ట్ విలేజెస్ అంటారు, జీసస్ క్రైస్ట్ కోరుకుంది ఇదే అని పనికిమాలిన పిచ్చవాడు పాస్టర్ ప్రవీణ్ మాట్లాడాడు. అలాగే ఇంకా ఎంతో మంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా బయటికి తీస్తున్నారు. ఏది యాంటీ హిందూ గాడ్స్ కి వ్యతిరేకంగా మాట్లాడిన క్రిస్టియన్ సోకాల్డ్ పనికిమాలిన, ఎందుకంటే పాస్టర్స్ మెజారిటీ ఆర్ గుడ్, బట్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే సమాజానికి చెడపురుగులు లాంటి వాళ్ళు. సో పరమత సహనం లేకుండా మన సెక్యులర్ ఫ్యాబ్రిక్ ని చింపేసి దరిద్రులు, వెధవలు వీళ్ళు ఆ విగ్రహాన్ని నేను కాలుతో తన్నా, నాకేం కాలేదు. చెట్టు ఏదో ఒక బొమ్మ ఉంది, దేవత బొమ్మ, తన్నాను, నాకేం కాలేదు, ఏం కాదు, తీసేయండి, క్రైస్ట్ విలేజ్ చేసేయండి అని మాట్లాడాడు. అటువంటి వాడికి ఉరిశిక్ష అయ్యారు అకార్డింగ్ టు మీ.
ఇక్కడ అన్నిట్లకన్నా నాకు అంతుపట్టిన విషయం, వై ఐ బ్లేమ్ వన్ రిలీజియన్, వై ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఏ పార్టీ అంటే, మీరు 18 నెలలుగా చూస్తున్నారు. ఈ 18 నెలల్లో ఎవరైనా క్రిస్టియన్ హెడ్స్, బిషప్స్ రేంజ్ లో, ఆఖరికి మా ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు పెద్ద మాట్లాడిన పాపను పోలా మొన్న తప్ప, క్రిస్టియన్స్ లో ప్రముఖులు అంటే బిషప్ ఈజ్ ఎ బిగ్ మ్యాన్. సో ఓకే, క్రిస్టియానిటీలో చాలా ఉన్నాయి, క్యాథలిక్స్ ఉన్నారు, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు, సెవెంత్ డే అడ్వెంటిస్టులు ఉన్నారు, 9-10 రకాలు ఉన్నాయి. బట్ ఏ ఒక్క సెక్ట్ కి సంబంధించిన క్రిస్టియన్ మత పెద్ద అయినా దీన్ని ఇంతవరకు ఈ ఉన్మాద చర్యల్ని 18 నెలలుగా సాగుతున్న ఈ ఉన్మాద చర్యల్ని ఖండించారా? ప్లీజ్ టెల్ మీ. మీరు ఎప్పుడైనా చూసారా ఖండించిన వాడిని? ఎందుకు ఖండించలే? ఎందుకు ఖండించలే అంటే అర్థమైపోతుంది. మరి ఎందుకు ఆంధ్రాలోనే జరుగుతున్నాయి, ఎందుకు తెలంగాణలో జరగట్లేదు? మొన్నే కదా విడిపోయాం, తేడా ఉంది. ఎన్నో మూలలు, ఇక్కడ కర్నూలు బార్డర్ ఉంది, ఇక్కడ కోదాడ బార్డర్ ఉంది, ఇక్కడ ఖమ్మం బార్డర్ ఉంది, ఓల్డ్ బార్డర్స్ ఉన్నాయి. అయినా సరే మరి ముందు పిచ్చోళ్ళు చేశారన్నారు. పిచ్చోడికి తెలంగాణలో చేయకూడదు రమ్మనం అన్న జ్ఞానం ఉంది, ఇక్కడ చేస్తే చంపుతారా అని. మరి ఇక్కడ చేసుకోవచ్చని ఒక జ్ఞానం ఉంది. మరి ఎందుకు అంటే డెఫినెట్ గా ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది, మా పార్టీ నిర్లక్ష్యం ఉంది తప్ప మా పార్టీ చేసిందంటే నేను ఒప్పుకోను. వారి అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. బట్ మా ప్రభుత్వం లేట్ గా అయినా సరే స్పందించినందుకు సంతోషం. చూద్దాం రాబోయే రోజుల్లో ఎంతమందిని పట్టుకుంటారో, ఎవరిని పట్టుకుంటారో, ఎవరికి అనుసంధానంలో ఎవరన్నా చెప్పిన పేర్లు పట్టుకుంటారా, నిజమైన దోషులను పట్టుకుంటారా తెలిసిపోతుంది. ఇది ఎక్కువ రోజులు మాయ చేయలేరు, చూడాలి. మరి ఈ సంఘటన పైన హిందువుల మనోభావాలు గాయపడుతున్నాయి, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. వీటిని బీజేపీ పార్టీ రాజకీయంగా వాడుకుంటుంది అని కూడా మీ పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి దీనికి మీరేమంటారు? ఏమో రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తే చేయొచ్చేమో. ఓకే, బట్ నాకు తెలిసి మరి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ అటువంటి ప్రయత్నం చేసిందని నేను అనుకోను. ఎందుకంటే సంఘటన 29 తెల్లవారుజామున జరిగితే మరి 4వ తారీఖు ఎప్పుడో వీర్రాజు గారు చలో అని పిలిపివ్వటం జరిగింది. మరి డిసెంబర్లో 31 కూడా ఉంది, 29, 30, 31, 1, 2, 3 2 రోజులు పట్టింది. అంటే మరి మతాన్ని మనం రాజకీయం కోసం వాడుకోవాలి అన్న ఉద్దేశం ఉండుంటే మరి వీర్రాజు గారు మొదటి రోజే వచ్చి గొడవ చేసి ఉండేవారు. బహుశా వాళ్ళకి ఆ ఉద్దేశం ఉండదు. బట్ భారతీయ జనతా పార్టీ అంటే బేసిక్ గా వారి జెండా సఫ్రాన్ కాబట్టి అలా అనుకోవడంలో మరి పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ నాకు తెలిసి మా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వారు స్పందించిన తీరు చూస్తే, అంటే ముందుగా స్పందించిన తీరు చూస్తే ఏదో దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దాం అన్న ఆలోచన అయితే వారికి లేదనే నేను అనుకుంటున్నాను. అంటే నేను ఏదో బీజేపీని సపోర్ట్ చేస్తానని కాదు. బట్ యూ ఓన్లీ రివ్యూ, ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు వచ్చారో చూడండి. సో నిజంగా దాన్ని వాడుకోవాలి రాజకీయంగా అనుకుంటే ముందే వచ్చి గొడవ చేసి ఉండేవారు. మరి 6 రోజుల తర్వాత రిలీజ్ అయ్యి మతానికి వాడుకోవాలని రిలీజ్ అయ్యి తర్వాత వచ్చారేమో. ఆన్ దట్ ఐ కాంట్ కామెంట్. ఓకే, నేను అదే మాట్లాడుతున్నాను. అంటే 18 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ విషయాలని ఇన్ని రోజులు కోల్డ్ స్టోరేజ్లో ఉంచినట్టుగా ఉంచి ఇప్పుడు అన్ని పార్టీలు ముక్కుమడిగా రాజకీయంగా తమ క్రెడిబిలిటీని సాధించుకునేందుకు ఈ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చాయేమో. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒకంత అసహనానికి గురయ్యే విధంగా కూడా వాళ్ళ చర్యలు కనిపిస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? యాక్చువల్గా మీరు ఏదో పార్టీలు అంటున్నారు కానీ ఈ దేవాలయాల మీద దాడుల్ని గత 4 నెలలుగానో 5 నెలలుగానో నేను పార్లమెంట్ లో మాట్లాడే 3 నెలలు అయిపోయింది. దాని ముందు 2 నెలల నుంచి నేను ఇప్పటి నుంచో గొడవ చేస్తున్నా, చెప్తానే ఉన్నా మా ప్రభుత్వానికి, అయ్యా మన పార్టీకి ఇది మంచిది కాదు, మీరు ఎందుకు ఎవరిని పట్టుకోవట్లేదు. అంతర్వేది కట్టిన తర్వాత నేను ఒక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ లైన్స్ అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇందులో కలవాలి. ఇది ఒక నాన్ ప్రాఫిట్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. వీఆర్ నాట్ టేకింగ్ ఈవెన్ ఎనీ మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్. సో ఒక సనాతన స్వదేశీ సేన అని నేను ఒక
ఆ, శంకరాచార్య ఋషికేశ్లో ఉన్న పూరి మఠానికి సంబంధించిన శంకరాచార్య గారితో కలిసి ఒక ఆర్గనైజేషన్, ఈ హిందూ ధార్మిక సంరక్షణ దీని గురించి అని చెప్పి ఒక సంస్థని స్థాపించడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా మేము గొడవ చేస్తానే ఉన్నాం. బట్ ఈ రామతీర్థం తర్వాత కొంచెం గట్టిగా తెలుగుదేశం కూడా ఇప్పుడు వచ్చారు. మన ఏంటది రథం, అంతర్వేది రథం తర్వాత రథం అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అప్పుడు బాగా సీరియస్ గా మాట్లాడారు. మధ్యలో మటుకు కొన్ని సన్నాయి నొక్కులు, అక్కర్లేని సన్నాయి నొక్కులు, చంద్రబాబు నాయుడు గారు 40 దేవాలయాలు ధ్వంసం చేశాడని మాట్లాడతారు. మరి ఇప్పుడు జరుగుతున్న దాళ్ళ గురించి మాట్లాడండి రా బాబు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 40 గుళ్ళు. ఆయన చేసింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు రోడ్డు వైడనింగ్ కి, రేపు రావాల్సిన బ్రిడ్జికి ఇది ప్రతిబంధకం కాబట్టి ఆయన విధ్వంసం చేయాల, దేవతామూర్తుల్ని శాస్త్రోత్తరంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పక్కన పెట్టి మళ్ళీ ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయిన తర్వాత, రోడ్డు వైడనింగ్లు అయ్యి బ్రిడ్జ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ శాశ్వతంగా మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వకముందే ఈ లాస్ట్ ఇస్ చీఫ్ మినిస్టర్షిప్. సో ఇప్పుడు మా ప్రభుత్వం మొన్న ఒక 1 వీక్ బ్యాక్ మేము కూడా మాట్లాడటం జరిగింది. సరే వాళ్ళు చేయలేదు అంటున్నారు. మరి మనం వచ్చి 18 నెలలు అయింది కదా, మనం ఎందుకు చేయలేదు, మనం చేయొచ్చు కదా, బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయింది కదా అని చెప్పడం జరిగింది. సరే, నేను చెప్పినందువల్ల లేకపోతే వారికే ఆలోచన వచ్చిందో అన్నది పక్కన పెడితే, నిన్న ముఖ్యమంత్రి గారు మరి వెల్లంపల్లి సమేతుడై, మామూలుగా 20 చేసినప్పుడు భార్యాభర్తలు చేస్తారు, బట్ ఓకే, షీ బిలీవ్స్ ఇన్ క్రిస్టియానిటీ, సో దట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. ముఖ్యమంత్రి ఈజ్ ముఖ్యమంత్రి, సో ఈజ్ అబౌవ్ ద రిలీజియన్ అని చెప్పి కోర్టులు కూడా చెప్పినాయి కాబట్టి ఇంకా దాన్ని మనం ఇంకేమీ మాట్లాడటానికి లేదు. సో ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఆయనకి మతంతో గుళ్ళు ఆచారాలతోటి సంబంధం లేదని చెప్పి అన్నారు. బట్ గతంలో పూరి దేవాలయంలోకి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న మిస్సెస్ గాంధీ, ఇందిరాగాంధీ గారిని రానివారు. ఆ టెంపుల్స్ రూల్స్ మాకు ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమో మరి కోర్టు జడ్జి గారు చెప్పారు కాబట్టి మనం శిరసా వహించవలసిందే, అన్లెస్ టిల్ సంబడి కంటెస్ట్. సో అది పక్కన పెడితే మరి వెల్లంపల్లి సమేతుడే ఆయన నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. మరి యుద్ధ ప్రాతిపదిక మీద అవి కంప్లీట్ అవ్వాలని కోరుకుందాం. ఓకే. బట్ బీజేపీ ఇక్కడ నేను అంటే ఒక చిన్న సూచన ఏంటంటే, మనకి ఇప్పుడు మేజర్ ఇష్యూ దాడి జరుగుతుంది. దీని గురించి మాట్లాడేటప్పుడు ప్రతిసారి గతంలో వాళ్ళు 40 విగ్రహాలు ధ్వంసం చేశారు అని మాట్లాడటం, దట్ షోస్ దే ఆర్ నాట్ దట్ వెరీ సీరియస్ ఆన్ దిస్ ఇష్యూ. ఓకే. జరిగిపోయినప్పుడు మంత్రి, బీజేపీ మంత్రి, అది కూడా మర్చిపోయి, ఇప్పుడు వాళ్ళు పవర్లో లేరన్న సంగతి కూడా మర్చిపోయి, విమర్శించవలసిన మా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఆయన ఓడిపోయాడు. ఆయన పెట్టుకుని నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలుగుదేశానికి ఎటువంటి సంబంధం లేదు, అయినప్పటికీ కూడా యాజ్ ఎ కామన్ మ్యాన్, ఐ హ్యావ్ టు బి న్యూట్రల్ సమ్ టైమ్స్, యాజ్ ఎ న్యూట్రల్ మ్యాన్, దీని మీద ఉండవలసిన సీరియస్నెస్ తగ్గిపోవట్లేదా? మీరు మళ్ళీ ఆ ఇష్యూ గురించి మాట్లాడి అది నిజం మాట్లాడుతున్నారంటే తప్పే మాట. ఇప్పుడు మంత్రి ఎవరో మాణిక్యాలరావు గారు, ఆయన ఇప్పుడు చనిపోయాడని చెప్పి లేనిపోని అన్ని, ఆయన మీద ఎవరేం అంటానికి లేదు కదా, పాపం చనిపోయాడు ఆయన కరోనా వచ్చి. సో వాళ్ళ మీద తోసేసి పదే దీన్ని తీసుకురావటం అంత సీరియస్నెస్ ఉందా లేదా అనే అనుమానం వచ్చేలాగా ఉంది. బట్ ఇప్పుడు నిన్న మరి వారి మీద కూడా మరి ఒక ఆయన సమస్యలు పడిపోయారు, మరి ఒక ఆయన సమస్యలకు ముందే పడిపోయారు, ఇటువంటి జరిగినాయి మనం టీవీలో చూసాం. మరి ఇప్పుడు సీరియస్నెస్ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ సీరియస్నెస్ ఇలాగే ఉంటే, ఇప్పుడు ఎలాగో మా ప్రభుత్వం కూడా సిట్ని నియమించింది కాబట్టి ఆ అధికారులు వాళ్ళందరినీ పట్టుకొని రాబోయే రోజుల్లో మత సామరస్యం మళ్ళీ మునుపటిలాగానే వెళ్ళి విరియాలని, అన్ని మతాల వాళ్ళు కలిసి ఆ సెక్యులరిజం ఫ్యాబ్రిక్ ని పాడు చేయకుండా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇటు ఆలయాల విగ్రహాల ధ్వంసం కావచ్చు, అటు కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మీ పార్టీకి సంబంధించినటువంటి అమ్మఒడి కార్యక్రమం కూడా ఒకవైపు ప్రారంభించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు నగారం మోగింది.
అంటే వాస్తవంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేస్తున్నది కరెక్టేనా? 100% కరెక్ట్. నేను గత ఏప్రిల్ నెలలో ఎప్పుడైతే ఆయన్ని ప్రభుత్వం అర్ధంతరంగా తీసి ఒక వయోవృద్ధుడిని ఆ పోస్ట్‌లోకి తీసుకొచ్చిందో, ఆ రోజు నుంచి నేను అట్ దట్ టైమ్ ఐ వాస్ ద సోలో ఫైటర్. ఒంటరి పోరాటం చేశా. వద్దు, ఈ ఎందుకని? తప్పు చేయొద్దు. యాస్ పర్ ఆర్టికల్ 243K విల్ బి రీఇన్‌స్టేటెడ్. నవ్వుల పాలవుతాం. హి విల్ గో టు కోర్ట్ అండ్ హి విల్ బి రీఇన్‌స్టేటెడ్ అని చెప్పి వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేయకముందే ఫస్ట్ చెప్పిన వ్యక్తిని నేను. అనుకున్నట్టే జరిగింది. సో తర్వాత లాస్ట్ వీక్ ఆర్ 10 days బ్యాక్, అంటే నేను నా రచ్చబండలో చెప్పానా లేకపోతే ఏదైనా ఛానల్‌కి చెప్పానో గుర్తులేదు. ఎందుకంటే రచ్చబండలోనే రోజుకి చెప్పారు. 2, 3 ఛానల్స్ రచ్చబండలోనే చెప్పాను. Yes. సో రచ్చబండలో చాలా క్లియర్‌గా ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో ఎలక్షన్స్ వస్తాయి. దాన్ని ఎవరు ఆపలేరు. ఈ కరోనా వంకలు మా వాళ్ళు మాట్లాడేది కరోనా కాదు డరోనా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న తగుదనమ్మా అంట మరి మొన్న అనుకుంటా మా జాతీయ కార్యదర్శి గారు ఆయన నోరు జారారు. Hmm. అది పెద్ద ఊతం ఇచ్చింది దీనికి. ఏమిటి, తిరుపతి ఎన్నికలు ఫిబ్రవరిలో వస్తాయి, ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు దాని తర్వాత ఏప్రిల్లో వస్తాయి. వస్తాయి, ఏప్రిల్ మే నెలలో వస్తాయని. అసలు హూ ఈజ్ హీ? ఆయన ఏమైనా ఎలక్షన్ కమిషనరా? ఆర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్? ఎవడతను? నాకులాగా ఒక ఎంపీ, సరే పేరు చివరి రెడ్డి ఉంది. విజయసాయి రెడ్డి గారేనా మీరు అనేది? అవును, ఓకే. తను ఏం చెప్పాడు విజయసాయి రెడ్డి? అవును. ఫిబ్రవరిలో ఈ ఎలక్షన్ జరుగుతాయంట. అంటే స్టేట్ ఎలక్షన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కూడా చెప్పాడు. ఈయనకి ఎప్పుడు చెప్తాడు? సార్ ఈ ఏప్రిల్ మేలో జరుగుతాయంట. ఆయన ప్రభుత్వ ప్రతినిధి అయితే కాదు. ఈజ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్. అంటే మాకులాగా నాకన్నా ఎక్కువ పవర్ ఏమీ లేదు అతనికి. ఓకే, సబ్మిటెడ్ సీఎం ఉంది, పేరు చివర కొండంత అండగా 2 అక్షరాలు ఉన్నాయి, అది నేనేం కాదంటలా. ఓకే. బట్ ఇలాగా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడవలసిన మాటలో ఆ ఎస్ఈసి కన్నా ముందే ఆ Okay. ఎస్ఈసి అండ్ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పంపించే అధికారులు, చీఫ్ సెక్రటరీ ఇంకొక 2 వెళ్ళారు. అసలు వాళ్ళ మీటింగ్కి ముందే మరి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, ఉత్తరాంధ్రకి కుటుంబ లేని మహారాజుగా చలామణి అవుతున్న వ్యక్తి ఈ ఎలక్షన్ మార్చికి ఏప్రిల్కి తేడా ఏంటి? మార్చిలో రమేష్ గారు ఉంటాడు, ఏప్రిల్లో ఉండడు, ఎంత తేడా? అదే చెప్పారు ఆయన కూడా. మార్చికి ఏప్రిల్కి తేడా. అవును. సో ఏప్రిల్ మేలో జరుగుతాయని ఈయన చెప్పడం అనేది రమేష్ కుమార్ గారు ఇమ్మీడియట్ గా నిన్న డెసిషన్ తీసుకుంటానికి కొన్నంత బలాన్ని చేకూర్చిందని నేను నమ్ముతున్నా. ఓకే. ఇప్పుడు కూడా 99% మనం మరి ఫైల్ అయింది. ఇప్పుడు హౌస్ మోషన్ మూవ్ చేశారు. మరి ఆర్గ్యుమెంట్స్ ఏమైనా జరుగుతా మొదలై ఉండాలి. టు మై ఇన్ఫర్మేషన్, కోర్ట్ కెనాట్ ఇంటర్ఫియర్ బికాస్ అట్లీస్ట్ హైకోర్ట్ కెనాట్ ఇంటర్ఫియర్ because 4 Supreme Court judgments were there in the last 5 months. ఓకే. రాజస్థాన్ లో ఇలాగే కరోనా అని చెప్పి అశోక్ గెహ్లాట్ గారు అన్న, ఓకే. జార్జ్ అని ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కేరళలో ఇలాగే మాట్లాడినా, ఓకే. ఇప్పుడు వెళ్ళాల్సిన అసలు కనీసం టేకప్ కూడా చేయను, నువ్వు మర్యాద విత్డ్రా చేసుకుంటావా లేకపోతే మరి నేను చేయాల్సింది చేయమంటావా అంటే అటు దండం పెట్టి పారిపోయాడు. ఓకే. అలాగే బీహార్ గురించి కూడా ఎవడో ఒక అతను వేశాడు. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఆపితే బెంగాల్ ఎలక్షన్ కూడా ఆపాలిగా. కరోనా కారణం అయితే, వ్యాక్సినేషన్ కారణం అయితే, వ్యాక్సినేషన్ 1.5 సంవత్సరం జరుగుతుందండి. 1.5 సంవత్సరం ఆపరుగా. రేపు కనకరాజు గారిను లేకపోతే నీలం సహాని గారిను మరి ఎన్నికల కమిషనర్ గా నియమిస్తే కరోనాని అద్భుతంగా కంట్రోల్ చేసిన ఖ్యాతి మనకు ఉంది. 10 రోజుల్లోనే కంట్రోల్ చేసాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి కరోనా పేషెంట్? ఒకప్పుడు రోజుకు 10,000 మంది వచ్చేవారు, ఇప్పుడు రోజుకు 300 మందే వస్తున్నారు. ఈ రోజు మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అంకెల ప్రకారం 2,853 కరోనా కేసులు ఉన్నాయి. అంతే. ఒకే ఒక్క న్యూస్ ట్రైన్, న్యూస్ ట్రైన్ అని చెప్పి నేను అన్నాను. ఒకే ఒకటి రాజమండ్రిలో రిపోర్ట్ అయింది, లండన్ నుంచి వచ్చింది. సో అతన్ని ఈజ్ అండర్ ఓకే టోటల్ ఐసోలేషన్. ఓకే, వస్తే ఇంకో 2-3 రావచ్చు. 2-3 వస్తే మరి మొత్తం అసలు ఎన్నికల వ్యవస్థని మీరు పెరలైజ్ చేసి మీకు మీరే బాసుల్లాగా ఇలా మాట్లాడటం అనేది
సమంజసం కాదు. రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత డెఫినెట్ గా మన మీద ఉంది. ఇఫ్ మై గెస్ ఇస్ నాట్ రాంగ్, ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ని ఎలక్షన్ కమిషన్ సైడ్ చేస్తారు. హైకోర్టులో మోస్ట్ లైక్లీ దే విల్ డిస్మిస్ ద పిటిషన్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. అండ్ మండే ప్రత్యేక విమానంలో మా వాళ్ళు ప్రతిదానికి ఒక ప్రత్యేక విమానం ఇస్తారు. ప్రత్యేక విమానంలో మా అడ్వకేట్ జనరల్ వీళ్ళందరూ బహుశా రేపే వెళ్ళిపోవచ్చు. ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టు పెద్ద లాయర్ని 50 లక్షలైనా సరే ఇచ్చి పెట్టుకుని ట్రై చేస్తారు. అదేంటి సార్ మీ పార్టీ వాళ్ళని అలా మాట్లాడుతున్నారు? మా ప్రభుత్వాన్ని, సారీ నేను మా ఓకే, ఓకే. పార్టీని అంటలా, ప్రభుత్వం అవును. ఓకే ప్రభుత్వం తప్పు ఓకే. చేసినప్పుడు ఓకే ప్రజాప్రతినిధిగా మాట్లాడవలసిన బాధ్యత ఉంది. ఓకే ఓకే సార్, మీరు చాలా గుడ్ పాయింట్ చెప్పారు. కాకపోతే ఇక్కడ ఏంటి సార్ అంటే, సరే విజయసాయి రెడ్డి గారు అన్నారా, లేదంటే పార్టీలో మిగతా వాళ్ళు అన్నారా, దానివల్ల ఎన్నికల కమిషన్ అధికారికి హీగో హట్ అయిందా, లేకుంటే ఆయన తీసుకున్న నిర్ణయం వెనకాల ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. ఓకే, బాగుంది. కానీ ఎన్నికల సార్ ఈగో హట్ అనేది క్వశ్చన్ కాదండి. ఓకే ఇప్పుడు వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ స్టేట్ yes. ఎలక్షన్ కమిషనర్? హి హస్ టు పెర్ఫార్మ్ హిస్ డ్యూటీస్. అతనికి అప్పచెప్పిన బాధ్యత అతను చేయాలి. ఓకే ఆయన పని సరే. ఏం చేస్తున్నాడు? ఈగోలకి ఎక్కడ తాగలేదు. ఓకే సరే, కానీ డ్యూటీ. ఓకే, ఒక ఎన్నికల అధికారి ఒక నిర్ణయం తీసుకునే ముందు కనీసం ఆ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిని కావచ్చు, లేదంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలపైన అధికారుల దగ్గర మాట్లాడిన తర్వాత అనౌన్స్ చేస్తే బాగుండేది. సరే, వీళ్ళంటే పార్టీ పరంగా అన్నారేమో సార్. కాదు, టోటల్ మిస్టేక్ అండి. నిన్న సాయంత్రం చీఫ్ సెక్రటరీ ఓకే along with 2 other secretaries వెళ్ళారు. వాళ్ళు నో అని చెప్పారు. సార్, ఇప్పుడు మన హెల్త్ కి సంబంధించి మొన్నటి వరకు టీటీడీ ఈవో చేసిన ఆయన వెళ్ళాడు. ఈయన గోపాలకృష్ణ ద్వివేది గారు కూడా వెళ్ళినట్టున్నారు. పంచాయతీరాజ్ సెక్రటరీ ముగ్గురు వెళ్ళారు. ఓకే, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ముగ్గురు వెళ్ళారు. వాళ్ళు ముగ్గురు చెప్పింది ఏంటి సార్ అంటే, ఓకే వాళ్ళు అనిల్ ముగ్గురు సింగల్, అవును వాళ్ళు ముగ్గురు చెప్పిన చెప్పాలని చెప్పారు. కుదరదని చెప్పారు వాళ్ళు. వాళ్ళ ముగ్గురు మా విజయసాయి రెడ్డి గారు ఒక తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని ఆయన కూసిందే ఇల్లు కూసారు. ఓకే, వాళ్ళు నో అని చెప్పారు కదా అక్కడ. ఎన్నికలు ఇప్పుడు పెట్టడం కుదరదు అని చెప్పిన తర్వాత కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం టోటలీ మిస్టేక్. కన్సల్టేషన్ డజంట్ మీన్ దట్ దే ఆర్ ద డెసిషన్ మేకర్స్. డెసిషన్ మేకర్ ఇస్ ఎస్సీసీ. కోర్టు కూడా కన్సల్ట్ చేయమనే చెప్పారు, అంతే. సో కన్సల్టేషన్ డజంట్ మీన్, అలాంటప్పుడు ఇంక ఎస్సీసీ ఎందుకు? పంచాయతీరాజ్ కమిషనర్ ఎలక్షన్ పెట్టుకోవచ్చు. వీళ్ళు మూల విరాట్లు, ఆయనేమో ఉత్సవ విగ్రహమా? కాదు. ఎలక్షన్ వరకు ఆయనే మూల విరాట్లు, వీళ్ళే ఉత్సవ విగ్రహం. మామూలు రోజుల్లో వీళ్ళు మూల విరాట్లు, ఆయనకేం సంబంధం లేదు. బట్ ఇట్ ఈస్ ది ప్రిరోగేటివ్ ఆఫ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఈస్ యాజ్ పవర్ఫుల్ యాజ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ అని సుప్రీంకోర్టు రూలింగ్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళతో మాట్లాడమన్నారు. మాట్లాడితే వీళ్ళు చెప్పారు, మొన్నటిదాకా కరోనా అమ్మో కరోనా అన్నారు, ఇప్పుడు వ్యాక్సినేషన్ అనే ఒక వంక దొరికింది. వ్యాక్సినేషన్ సంవత్సరంన్నర జరుగుతుందండి. సంవత్సరంన్నర ఎలక్షన్ పెట్టరా? మరి ఏప్రిల్లోనే పెడతానన్నాడుగా మా జనరల్ సెక్రటరీ. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే మీ పార్టీకి ఇబ్బంది అని ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఏ పార్టీకి అది రాంగ్ అండి. యాక్చువల్ గా ఇప్పుడు ఎలక్షన్ పెడితేనే మా పార్టీకి మంచిది. ఎలా? ఎందుకంటే మొన్నే ఒక 30 లక్షలు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. ఓకే, మరి పీపుల్ విల్ ఫర్గెట్. 6 నెలల తర్వాత అయిందంటే ఎన్ని మర్చిపోతారు. ఓకే, మళ్ళీ ఈ జనాలకి ఏదో ఇవ్వాలి, మళ్ళీ ఆ ప్రజల ఆస్తి అమ్మి మళ్ళీ ఇంకేదో జగనన్న స్కీమ్ పెట్టుకుని మళ్ళీ మేము డబ్బులు ఇవ్వాలి. అది ప్రజలకే నష్టం. దానివల్ల రాబోయే రోజుల్లో అప్పు పుట్టగా ప్రభుత్వానికి నష్టం. ఇప్పుడు హీట్లో ఉంది. మొన్నే మా జగన్మోహన్ రెడ్డి గారి బ్రహ్మోత్సవాల్లాగా ఆయన అప్పుడు పాదయాత్ర చేసిన వారోత్సవాలు జరిగినాయి. ఆయన పుట్టినరోజు వారోత్సవాలు జరిగినాయి. ఇంకా నిన్న కూడా మరి వేలాది మంది ఎన్నో ఊర్లలో కరోనా లేదు, గుడ్డు లేదు, వేలాది మందిని కూర్చోబెట్టి పట్టాల పంపిణీ జరిగింది. మరి ఇంత చక్కగా మరి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఈజ్ దిస్ నాట్ ద రైట్ టైం? నిజంగా ఎందుకు మా వాళ్ళు బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ దే షుడ్ బి ద హ్యాపీయెస్ట్. చాలా కరెక్ట్ టైంకి బ్రహ్మాండంగా ఆయన నోటిఫికేషన్ ఇవ్వటం అనేది
చాలా మంచి నిర్ణయం. ఏదో ప్రతిఘటించాలి కాబట్టి ప్రతిఘటించినట్టు నటించి చక్కగా ఎలక్షన్ చేసుకుంటే మాక్సిమం సీట్స్ మాకు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటండి, ఓకే. జగన్ గారు 30 లక్షలు అంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కూడా. అంటే 1,20,00,000 మందిని ఇవాళ మనం ఇంత బాగా సాటిస్ఫై చేయగలిగాం అన్నారు. మరి రేపు ఏదో మళ్ళీ అమ్మఒడికి దేనికో ఎల్లుండు ఇంకో విడత ఏదో ఇస్తారట. సో సంక్రాంతికి చక్కగా నాన్నలందరూ ఖర్చు పెట్టుకుంటారు ఆ అమౌంట్. సో మంచిదే. సో ఆ డబ్బు కూడా మరి ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి అది ఇవ్వగలరో లేదో నాకు తెలియదు. ఇవ్వలేరు, స్టాప్ అయిపోతుంది కదా. ఓకే. జగన్ గారి పుట్టినరోజున చందాలు వసూలు చేస్తున్నారు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. కరోనా టైంలో వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా కూడా సీఎం జగన్ గారి పుట్టినరోజు కోసమని ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు బలవంతంగా అని కూడా ఒక కామెంట్ చేశారు. వాస్తవంగా మీలాంటి స్థాయి వ్యక్తులు అలాంటి కామెంట్స్ చేయడం కరెక్టేనా? కరెక్ట్ అనే వాళ్ళు ఉన్నారు, మీకులాగా కరెక్ట్ కాదనుకునే వాళ్ళు ఉన్నారు. నేను అడుగుతున్నాను సార్, మీరు ప్రతిదీ కూడా ఎందుకంటే నాకు చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు. కొంతమంది నాకు ఫోన్ చేశారు, సార్ మమ్మల్ని ఏదో చిన్న వ్యాపారం చేసిన వాళ్ళు, మరి అది ఏదో బట్టలు కొట్టు ఏదో మమ్మల్ని ఒక 50,000 అడిగారండి. ఇది అన్యాయం కదా సార్, ఆయన ఏదో పుట్టినరోజు చేసుకుంటే మాకేంటండి సంబంధం, వీళ్ళు వచ్చి మామే పడిపోతున్నారు. ప్రతివాడికి ఏదో రోడ్డు మీద ఒక అరడుగు వచ్చేయడం ఏదో ఒకటి ఉంటాయి. చిన్న స్ట్రిక్ట్ గా మీరు బుక్ పక్కన పెట్టుకుంటే మీరుండే ఇంటికైనా ఎవడుండే ఇంటికైనా, లేకపోతే ఏదో ఒకటి 10 అడుగులు ఉండాలంటే 10.5 అడుగులు ఉండొచ్చు, లేకపోతే 10 అడుగుల మీద ఒక అంగుళం ఉండొచ్చు, అంగుళం ఎక్కువైందని కూడా కొట్టేయచ్చు. సో ఏదో భయం, అది ఏమీ అన్ని సజావుగా ఉన్నా కూడా భయం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. కాబట్టి అయ్యి బాబు అంత తెచ్చుకోలేను బాబు 10,000 ఇస్తానని ఏదో చెప్పొచ్చు. అడిగిన మాట నిజం చాలా చోట్ల. నేనేమి ఇప్పుడు అంత వైభవంగా ఉత్సవాలు చేశారండి. ఎమ్మెల్యేలు జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని చేశారా? పళ్ళు పంచారు, లేకపోతే బట్టలు పంచారు, ఒక ఊర్లో ఇంకేయో పంచారు. ఎలా పంచారు చెప్పండి? ఎమ్మెల్యేలు జేబులో డబ్బులు పెట్టుకుని పంచారని మీరు ఒప్పుకుంటారా? ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎ క్వశ్చన్ ఫర్ ఎ వైల్. సో యు ఆర్ సపోజ్ టు ఆస్క్ అండ్ ఐఎమ్ సపోజ్ టు రిప్లై. ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎ క్వశ్చన్. ఎమ్మెల్యేలు వాళ్ళ చేతి డబ్బులతో దుప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా దుప్పట్లు, లేకపోతే బ్రెడ్లు, గుడ్లు, పాలు, ఈ మధ్యన మరి అమూల్ పాలు వచ్చినట్టున్నాయి. మా వాళ్ళకి అమూల్ అంటే విపరీతమైన మమకారం పెరిగిపోయింది. మరి అమూల్ పాలు ఇటువంటివన్నీ ఎమ్మెల్యే ఆయన నెల జీతం నుంచి ఖర్చు పెట్టాడని మీరు అనుకుంటున్నారా? ఓకే. కానీ ఎందుకు సార్ మీరు చాలా కామిక్గా సెటారికల్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అంటే ఇది మీ పార్టీ వాళ్ళకి ఇబ్బంది అనిపించట్లేదా? అంటే ఒక రకంగా క్రిటిసైజ్గా ఉంది, అట్ ద సేమ్ టైం అస్కీగా కూడా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. మీరు ప్రతి అంశం మీరు లేవనెత్తిన అంశం కరెక్ట్గా ఉండొచ్చు, కానీ మీరు చెప్పే వే ఆఫ్ ప్రొజెక్షన్ మాత్రం ఆ విధంగానే అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటేనండి, నేను ఒక పక్కన ప్రభుత్వంలో చేస్తున్న తప్పుల్ని ప్రజలందరికీ తెలియజేస్తూ, ఆ ప్రయత్నంలో మా ప్రభుత్వానికి కూడా తెలియాలనే ప్రయత్నం మెయిన్. అట్ ద సేమ్ టైం మా పార్టీ ప్రతిష్ట పోకుండా కాపాడుకోవాలి. సో కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అంటే కొంచెం కష్టం. ఎందుకంటే 90% ఆఫ్ ద పీపుల్ అండ్ ఈవెన్ ఫ్యూ యాంకర్స్ మే నాట్ బి యూ, బట్ ఫ్యూ యాంకర్స్, దో దే వర్ దేర్ ఇన్ జర్నలిజం సిన్స్ మెనీ ఇయర్స్, they don't know the difference between the party and the government. పార్టీ వేరే అంటాడు, గవర్నమెంట్ వేరే అంటాడు. పిచ్చెక్కింది రాజుగాడికి అనుకుంటారు కొంతమంది. కాదు, పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఒక పార్టీ సభ్యుడిగా నేను నా పార్టీని తిడతానికి లేదు. సర్వసభ్య సమావేశం పెట్టినప్పుడు నా అభిప్రాయాలు చెప్పొచ్చు. పబ్లిక్ లో నా పార్టీని నేనేం తిడతానికి లేదు. బట్ ప్రభుత్వాన్ని నేను విమర్శించవచ్చు. తప్పు జరుగుతుంది అని చెప్పి నాకు అనిపిస్తే నేను ఆ తప్పుని ఎలుగెత్తి చాటవలసిన బాధ్యత నా మీద ఉంది ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ గా. నేను ఆ పార్టీ సభ్యుని అయినప్పటికీ ప్రభుత్వంలో లెజిస్లేచర్ లో ఒక పార్టీగా నేను ఉన్నాను కాబట్టి నాకు మాట్లాడవలసిన బాధ్యత ఉంది. సో ఇది బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నంలో సో ఒక పక్క ఆ పార్టీకి చెడ్డ పేరు రాకూడదు, పార్టీ పరువు కాపాడుకోవాలి, పార్టీ మళ్ళీ ఎలక్షన్ లో నెగ్గాలి.
నెగ్గాలి అంటే ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ తప్పులు, అంటే మా ప్రభుత్వం ఆహా ఓహో అనుకుంటున్నారు, ఓకే. కానీ ఇది ఇది నాకు ఈ రకంగా తప్పు అనిపిస్తుందని నా రీజనింగ్ నేను ఇస్తూ ఇది సరి చేసుకోవాలి అని చెప్పి చెప్పటంలో, మరి ఏదైనా ఒక మాత్ర వేసేటప్పుడు చాలా మాత్రలు 90% ఆఫ్ ద టాబ్లెట్స్ చేదుగానే ఉంటాయి. సో అందుకని దానికి మ్యానుఫ్యాక్చరర్స్ షుగర్ కోటింగ్ వేస్తారు. సో కాబట్టి సో మీకు కొంత మరి వెటకారం అనిపించవచ్చు. అది ఇట్స్ ఎ బ్యాలెన్సింగ్ ప్రాసెస్ టు బ్యాలెన్స్ టు ప్రొటెక్ట్ ద పార్టీ అండ్ అట్ ద సేమ్ టైం టు సజెస్ట్ సర్టన్ ఫ్యాక్ట్స్ టు ద గవర్నమెంట్. ఓకే సార్, ఫైన్. అంటే గతంలో కూడా కొన్ని విషయాలు తీసుకుంటే కనుక మీరు ప్రభుత్వంలో జరిగేటటువంటి కొన్ని అంశాలపైన చాలా నిక్కచ్చిగా మాట్లాడారు, విమర్శలు ఎదుర్కొన్నారు, కొన్ని మాటలు కూడా పడ్డారు. ఓకే, బాగుంది. కానీ మీ ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, కొన్ని పథకాలు కూడా బాగున్నాయి కదా, వాటి మీద ఎందుకు పాజిటివ్గా మాట్లాడతలేరు రామకృష్ణరాజు అన్నది మీ పార్టీలో కొంతమంది అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న. నేను బాగున్న పథకాలు బాగున్నాయని చెప్తున్నాను. ఏది ఈ మధ్యకాలంలో రైతు భరోసా, రైతు భరోసా ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఓకే, మెచ్చుకున్నాను నేను. కాకపోతే అక్కడ నేను చిన్న నొచ్చుకున్న అంశం ఏంటంటే, మనం 7,500 ఇస్తున్నాం. మనంత భారీగా ఇవ్వకపోయినా 7,500కి అత్యంత సమీపంలో 6,500 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఓకే, సో వారికి కూడా గుర్తింపు ఇవ్వమంటున్నా. ఓకే, ఓకే సార్. సో పోలవరం ప్రాజెక్ట్ తీసుకుంటే కనుక, పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ. ఆ కళని నిజం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే అది కంప్లీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ పోలవరం నిర్వాసితులే కావచ్చు, మిగతా పనులు కూడా అయిపోయినాయి. సో వాటికి కేంద్ర ప్రభుత్వం దాన్ని చేయుతనిస్తేనే ఆ ప్రాజెక్టు ముందుకెళ్తుంది. మీరు ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నారా ఒక ఎంపీగా? కేంద్ర ప్రభుత్వంతో పోలవరానికి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా మీరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారా? నేను ఈ లాస్ట్ 2 monthsలో నాకు కొంచెం శస్త్రచికిత్స జరిగి దానికి ముందు 10 రోజులు హాస్పిటల్లో ఉండి నేను ఈ మధ్యన ఢిల్లీ వెళ్ళలేదు. బట్ అదర్వైజ్ సెక్రటరీ వాటర్ రిసోర్సెస్ అండ్ ద కన్సర్న్ మినిస్టర్ షెకావత్ జీ, దే వర్ ఆల్ వెరీ క్లోజ్ టు మీ. నాకు జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది కూడా నాకు ఐడియా. అన్ఫార్చునేట్గా ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మా పార్టీలో మా పార్టీ తరఫున అఫ్కోర్స్ ఇన్ మై ఓన్ ఇంట్రెస్ట్ ఐ టేక్ ఇంట్రెస్ట్, ఓకే, ఐ కీప్ ఇంట్రెస్టింగ్. బట్ అన్ఫార్చునేట్ గా నా పార్టీని నేను రిప్రజెంట్ చేసే పరిస్థితికి ఎక్కువ అవకాశాలు లేవు. ఎందుకంటే నన్ను డిస్క్వాలిఫై చేయమని చెప్పి ఒక అర్జీ పెట్టుకున్నారు మా వాళ్ళు. సరే, చాలా రోజులైతే డిస్క్వాలిఫై చేయడానికి లేదు. షెడ్యూల్ 10 ప్రకారం 6 months పైగా లేదు, 6 నెలల పైగా అయినట్టుంది. ఆల్మోస్ట్ ఆయనకి ఎక్కువ అయిపోయింది. ఓకే, సో ఏదో అర్జీ పెట్టుకున్నారు, అదేమి ఆ కోరిక తీరే అవకాశం లేదు. ఓకే, బట్ ఏదో నేను కష్టపడి తెచ్చుకున్న చైర్మన్ పదవి కూడా ఆయన సాటి మతస్థుడికి, ఆయన పెద్ద మతం ఫీలింగ్ లేదంటాడు కానీ మా ముఖ్యమంత్రి సాటి మతస్థుడికి ఇచ్చుకున్నాడు. సో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఎవరు కూడా ఆ పార్టీలో ఎవరైనా కూడా వెళ్తే సాయి రెడ్డి గారు వెళ్ళాలి, లేకపోతే మిథున్ రెడ్డి గారు వెళ్ళాలి తప్ప ఎవడు పడతాడు ఎక్కడ పడతాడికి వెళ్ళిపోయి ఏ మంత్రిని పడతా ఆ మంత్రిని కలవడానికి వీలు లేదని చెప్పి మీరు గతంలో అన్నారని పేపర్లో చూసుంటారు, చూశారు కదా. సో అలాగా కొన్ని మరి వాళ్ళకి బోలు పనులు ఉంటాయి, సొంత కాంట్రాక్టులు ఉంటాయి, ఆయన విశాఖ చూసుకోవాలి, ఈయన కాంట్రాక్టులు చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ అక్కడ ఢిల్లీ వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ ఎంత పవర్ఫుల్ అయినా సరే అక్కడ వెళ్ళి ఏదో అపాయింట్మెంట్ అడగాలి, వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చిన టైంకి వెళ్ళాలి. వీళ్ళు ఏదో వచ్చేస్తున్నారంటే ఈ బాబు వీళ్ళకి 22 మంది ఎంపీలు ఉన్నారని చెప్పి వాళ్ళు చొక్కా ఎప్పుకునే వచ్చారు. స్నానం చేసేవాడు బాత్రూమ్ లో చొక్కా ఎప్పుకునే రాడు, ఇచ్చిన టైంకి వీళ్ళు వెళ్తే వారు అంటాడు, ఒక కాఫీ ఇస్తాడు, పంపించేస్తాడు. సో కాబట్టి మరి వీళ్ళు నియమించిన మరి దళపతులకి మరి వాళ్ళకున్న మరి ఇతర
ఏంటి ఇతర బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం మరి కొంచెం కష్టం అవుతుంది. డెఫినెట్ గా ఓకే. సంయుక్తంగా ఇఫ్ ఇఫ్ మై చీఫ్ మినిస్టర్ హ్యాండ్ ఓవర్స్ పోలవరం టు మీ యాజ్ అన్ ఎంపీ ఫ్రమ్ దట్ ప్లేస్, డెఫినెట్లీ ఐ కెన్ పెర్ఫార్మ్ బెటర్ దాన్ ద పీపుల్ హూ ఆర్ పెర్ఫార్మింగ్. ఓకే. అంటే బాధ్యత ఇవ్వకపోయినా మీరు తీసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయి. అలాంటి ఉన్నాయి. వాక్చాతుర్యం మీ దగ్గర ఉంది. అలాంటి నేను కేంద్ర కా- ప్రభుత్వంతో నేను- మీకు అట్లా సన్నిహితం కూడా ఉంది కాబట్టి సీఎం జగన్ నేను కాదంటున్నా, సార్ నేను కాదంటున్నా, కానీ కానీ ఏంటంటే ఒక మీకు హ్యాండ్ ఓవర్ అధికారంతో ఓకే. ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడటం వేరు. ఇప్పుడు అందరికీ తెలుసు కదా, అక్కడ ఇప్పుడు నా సీట్ తీసి ఎక్కడో వెనక్కి దొబ్బారు, అయినా నేను ముందు కూర్చుంటున్నా, అది వేరే విషయం. ఓకే. మాట్లాడాలన్నప్పుడు ఏదో ఆ టైంకి ఏదో మాట్లాడినప్పుడు వెళ్ళాలి, కానీ ఉమ్. నన్ను 4వ వరుస నుంచి వెనక్కి తోశారు. నేను ఇప్పుడు మా ఎవరో వేరే ఆలీలు నా ఫ్రెండ్స్ తోటి కలిసి 1వ వరుసలోనో 2వ వరుసలోనో కూర్చుంటున్నాను. ఓకే. దానివల్ల నాకు వచ్చింది ప్రమోషన్ తప్పితే డిమోషన్ ఏం లేదు. ఓకే. బట్ అందరికీ తెలుసు ఏంటి, నాకు అన్ని పార్టీల వాళ్ళు ఫ్రెండ్సే, వి మూవ్ లైక్ వన్ ఫ్యామిలీ. మరి ఏంటి రాజుని సీట్ అలా మార్చేశారు. సో రాజు పార్టీకి పడతలేదన్నమాట. సో రాజు ఈజ్ నాట్ రిప్రజెంటింగ్, ఈజ్ నాట్ సపోజ్ టు రిప్రజెంట్ హిస్ పార్టీ ఓకే. అని ఇటువంటి అనుమానాలన్నీ కూడా ఉన్నాయి. ఉమ్. సో కాబట్టి నేను అఫీషియల్ గా మా రాష్ట్రానికి చేయాలంటే నేను డిజైన్ చేశారు కదా అంటారు. ఉమ్. ఎందుకంటే చాలా మంది మంత్రులతో అంత చనువు ఉంది నాకు, ఓకే. ఓకే. సరదాగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం. ఓకే. సో అంచేత ఇంకే ఎందుకు రాదు నీకు, నేను ఆల్రెడీ పీకేశారు కదా, లేకపోతే ఇంకేదో చేశారు కదా అని కూడా అంటూ ఉంటాను సరదాగా. సో మొత్తానికి- సో మొత్తానికి బీజేపీ పార్టీలు ఎప్పుడు చేరుతున్నారు సార్ మీరు? ఎందుకు అంత అవసరం ఉంది నన్ను, అసలు నేను ఈ పార్టీలో ఉన్నాను కదా. ఓకే. కానీ మీ పార్టీ మీ పార్టీ మీపైనే షోకాజ్ నోటీసులు ఇచ్చి దాదాపు 6 నెలలకు పైగా అవుతుంది. దాని మీద ఖచ్చితంగా వాళ్ళు ఢిల్లీ వచ్చిన ప్రతిసారి కూడా అడుగుతున్నారు, మీ విషయాన్ని అయితే తీసుకొస్తున్నారు. ఏమైంది, పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోండి, లేదంటే ఆయన బహిష్కరించండి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు మీకు అండగా నిలుస్తున్నారన్న వాస్తవం కూడా కనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పటివరకు ఏ చర్య కూడా తీసుకోలేదు. సరే. అలా కాదండి, సార్ ఇప్పుడు చర్య తీసుకోలేదంటే వీళ్ళ అభ్యర్థనలో న్యాయం ఉండాలి కదా. అంటే నేను అధికారులు స్పీకర్ కూడా ఏం చర్య తీసుకోకపోవడానికి అదే వీళ్ళ అభ్యర్థనలో న్యాయం ఉంటే ఓకే. స్పీకర్ గారు డెఫినెట్ గా చర్య తీసుకుంటారు. ఓకే. వీళ్ళ అభ్యర్థనే అర్థం లేని అభ్యర్థన. ఓకే. వీళ్ళు పెట్టింది ఏంటి తెలుసా మీకు? అందులో సార్ మేము ఇంగ్లీష్ మీడియం అని చెప్పి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం, ఈడేమో దాని గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, సార్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ మదర్ టంగ్ అంటున్నాడు వీడు, ఓకే. మా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు, అదొకటి మెయిన్ రీజన్. ఓకే. సో అక్కడేమైంది, స్పీకర్ గారు భగవంతుడు కూడా హెల్ప్ చేయలేడు, ఓకే. వీళ్ళ పక్షాన భగవంతుడు కూడా హెల్ప్ చేయలేడు. ఎందుకంటే ఓకే. నేను మాట్లాడింది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 350 ప్రకారం మాట్లాడా. ఓకే. మా వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పింది రాజ్యాంగ వ్యతిరేకం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేనిఫెస్టో ఇస్తే పార్టీ మీద ఎలక్షన్ కమిషన్ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం ఉంది తప్ప, నేను రాజ్యాంగాన్ని సపోర్ట్ చేసినందుకు నా మీద స్పీకర్కి కానీ మా పార్టీకి కానీ ఎటువంటి చర్యలు తీసుకునే అధికారం లేదు. అందుచేత ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేరు కూడా. ఎందుకంటే ఐ హాడ్ సపోర్టెడ్ కాన్స్టిట్యూషన్, దే హావ్ వైలేటెడ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఇప్పుడు ఏమైంది, అదే కేంద్రమే ఒక స్పెషల్ నోటిఫికేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అందులో అప్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ మదర్ టంగ్ మ్యాండేటరీ అన్నారు. సో అది పెట్టిన పాయింట్ అది. ఓకే. మా వాళ్ళు ఇంగ్లీష్ కావాలనుకుంటే వీడు తెలుగు అంటున్నాడని. ఓకే. అంతకు మించి వేరే పాయింట్లు ఏమి లేవు పెద్దగా. ఏదో దేవాలయ భూములు అమ్ముదాం అనుకుంటే కూడా వీడేదో మాట్లాడాడని, అది వాళ్ళే జీవో ఇచ్చారు. సో అంచేత అన్ని క్లారిఫికేషన్ అడిగితే నేను ఇచ్చే క్లారిఫికేషన్కి వీళ్ళకి నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. లక్కీగా నన్ను క్లారిఫికేషన్ అడగల స్పీకర్ గారు. ఓకే. స్పీకర్ గారు నన్ను క్లారిఫికేషన్ అడుగుంటే
నేను ఇచ్చే క్లారిఫికేషన్కి వీళ్ళందరినీ పిలుస్తారు. ఓకే. తప్పు చేసింది మీరు రా, అసలు మీ పార్టీ రద్దు చేయమని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్కి రికమెండ్ చేస్తానని కూడా అనొచ్చు. ఓకే సార్. ఓకే. ఇట్స్ గుడ్. అది అలా ఉండిపోయింది. సో దానివల్ల సమస్యలు లేవు. సో ఇక మీరు చెప్పినట్టు బీజేపీలో ఎప్పుడు జాయిన్ అవుతావు, లేదంటే కొంతమంది తెలుగుదేశంలో ఎప్పుడు జాయిన్ అవుతావు, ఇంకొంతమంది జనసేనలో ఎప్పుడు జాయిన్ అవుతావు అని కూడా అడుగుతున్నారు ఓకే. ఈ మధ్యన. నేను రాజకీయాల్లో ఉంటాను, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. ప్రస్తుతం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ లో ఉన్నాను. వాళ్ళు నన్ను డిస్క్వాలిఫై చేయమని అన్నారు, కానీ నన్ను పార్టీ నుంచి అయితే ఎక్స్పెల్ చేయలేదు. సో కాబట్టి నేను పార్టీలో ఉండాలని మా ముఖ్యమంత్రి గారి కోరికగా నేను భావిస్తున్నా. పక్కనున్న చెంచాగాళ్ళు, పనికిరాని వెధవలు చెప్పిన మాటల వలన సరే ఏదో విమానం వేసుకెళ్తా అన్నారు, సరదాగా తెచ్చుకుంటా అన్నారు, ఇచ్చుకోండి అని చెప్పి ఎప్పుడు ఏ మూమెంట్లో ఆయన మరి తలూపాడు. ఎందుకంటే నన్ను ఎక్స్పెల్ చేయవలసిన అధికారం ఈయనకే ఉంది. అధికారం ఆయన ఇంకా వాడలేదు. సో వాడలేదు కాబట్టి నన్ను పార్టీలోనే ఉంచుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారేమో. వారు పంపించేస్తే, ఎందుకంటే మన పార్టీ అధ్యక్షుడికి నేను అత్యంత విలువిస్తాను కాబట్టి వారు పంపించేస్తే వారి ఆజ్ఞను శిరసావహించి, అయ్యా మీరు చెప్పిన తీర్పుకి నేను అంగీకరిస్తాను, మీ శిక్షను నేను అమలు చేసి సెల్ఫ్ ఇంపోజ్ చేసుకుంటాను అని చెప్పి మర్యాదగా బయటకు వచ్చేస్తా. మరి పార్టీలోనే ఉంచుకున్నారనుకోండి, మంచిదే కదా. ఐ ఫాలో ది పార్టీ గైడ్ లైన్స్. అంటే జగన్ గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని చెంచాగాళ్ళు, వత్తాసు పలికే వాళ్ళు, భజన పరులు అన్న తర్వాత ఇంచుమించు జగన్ గారిని విమర్శించినట్టే కదా. ఆ లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు మీరు? గతంలో కూడా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఆ డ్రగ్స్ పేరు కూడా చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఇలా మాట్లాడడం వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వాళ్ళు కూడా మనసు నొచ్చుకునే విధంగా పరిస్థితులు దారితీస్తున్నాయి కదా. ఎవరికి చెంచాలక? జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, మీరు మీ పదం ఉపయోగించిన వాళ్ళకు కూడా కావచ్చు. నేను మాట్లాడింది చెంచాల గురించే. మీరు నేను ఎప్పుడు ఏది మాట్లాడినా సరే చూసుకోండి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఏమన్నా. ఆయన నిర్ణయాల్ని తప్పట్టాను. ఆ నిర్ణయాలు కూడా చెంచాల నిర్ణయాలు ఇవి, మంచి నిర్ణయాలు ఆయనవి, చెడ్డ నిర్ణయాలు చెంచాలవి అనే నేను చెప్పే తప్ప చెడ్డ నిర్ణయాలు మా ముఖ్యమంత్రి గారు అని కూడా చెప్పలా. అందులో ఒకటి రెండు ఆయన ఉంటే ఉండుండొచ్చేమో నాకు తెలియదు, కానీ ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను ఆ నింద కూడా చెంచాల మీద వేసాను తప్ప మా జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను ఎప్పుడు వేయలేదు. కానీ ఒక బలమైన ఆరోపణ ఈ మధ్యకాలంలో వినిపిస్తున్న అంశం ఏంటి సార్ అంటే, ఢిల్లీలో మీరు బీజేపీ పార్టీలో జాయిన్ కావాలని అక్కడ కేంద్ర మంత్రి భర్త అయినటువంటి, అంటే మీ జిల్లావాసి అయినటువంటి నాయకుని పట్టుకొని చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. వీటి మీద రామకృష్ణంరాజు గారు ఏమంటారు? అసలు నేను జాయిన్ అవ్వాలనుకుంటే ప్రయత్నం చేయక్కర్లేదండి. ఓకే. థింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే. అంటే నాకు పార్టీ అధ్యక్షుడే తెలుసు, నాకు ప్రధానమంత్రి గారే తెలుసు, ఇంకేంటి. మరి ఎందుకని మరి బీజేపీలోనే జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే నేను అంత సర్క్యూటస్ రూట్ లో వెళ్లాల్సిన అవసరం నాకు లేదు అని చెప్తున్నా. ఓకే. నేను ఈ పార్టీలో ఉన్నాను, నాకు ఇంకొక ఆల్రెడీ ఐ మ్యారీడ్, అన్లెస్ దే డెలిబరేట్లీ ఫోర్సిబుల్లీ గివ్ మీ డైవర్స్, అప్పుడు ఇంకో భర్తను చూసుకోవాలో ఏం చూసుకోవాలో చూసుకుంటాం. మా వివాహ బంధం ఇంటాక్ట్ గా ఉన్నప్పుడు మరి పరపురుషుడితో సంబంధం గురించి ఇప్పుడే ఎందుకు ఆలోచనలు? తోసేసినప్పుడు తప్పదు, ఎవరినొకరు పెళ్లి చేసుకోవాలి, అంటే తోసినప్పుడు చూద్దాం. మీ భర్త ఎవరో తెలుసుకోవచ్చా సార్? పెళ్లి అయిందంటున్నారు, ఎవరు మీ భర్త రాజకీయ పరంగా? అంటే ప్రస్తుతం నా రాజకీయ భర్త మరి జగన్మోహన్ రెడ్డిగా. మరి భార్య భర్తకు చెప్పుకోవాలి కదా సార్, ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు మధ్య వాళ్ళ మాటలు వినడం కానీ, మధ్య వాళ్ళ సఖ్యతతో ఎందుకు మీరు కొనసాగాలి? మీరు మీ ప్రాబ్లమ్స్ ని నేరుగా భర్త భార్యను బయటికి గెంటేశాడు, చెప్పుకునే అవకాశం ఓట్ల. సో అయినప్పటికీ మీరు భర్తను గౌరవిస్తున్నారనే అంటున్నారా? డెఫినెట్లీ విడాకులు ఇచ్చే వరకు గౌరవిస్తున్నారు. ఓకే. అదేదో మీరు తీసుకోవచ్చు కదా, వాళ్ళు వేయడానికి రెడీగా ఉన్నప్పుడు. నేను తీసుకోను సార్. నా భర్తలో మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను.
అంటే మీరు సహనంతో కాసింత ఓపికగా ఉంటే బాగుండేదేమో. మీరు గట్టిగానే ఆరోపణలు చేస్తున్నారు. మరి దాని పట్ల కూడా వాళ్ళు కొంచెంత నేను అది ఎంతో అసహనం వ్యక్తం సహనంతో చేస్తున్నారు. నేను ఎంతో సహనంతోనే ఉన్నా ఇప్పుడు కూడా. ఓకే, సరే. దేశంలో చూస్తున్నాం మనం, దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో రైతులు ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో రైతు చట్టాలను, వాటిని వ్యతిరేకించాలని కూడా గట్టిగానే ధర్నా చేస్తున్నాయి. సో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమంటుంది? సపోర్ట్ చేస్తుందా, లేదంటే సపోర్ట్ చేసినట్టు నటిస్తుందా? మమ్మల్ని పార్లమెంట్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేయమని చెప్పారండి. ఓకే, మేమందరం సపోర్ట్ చేతులెత్తే ఉన్నాయి. మరి ఆ అవును. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. సో ఒకసారి మా పార్టీ ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు మేము ఆ బిల్లును సమర్థిస్తాం. వీ డోంట్ హావ్ ఎనీ అదర్ ఆప్షన్. సో ఐ కాంట్ గో రామకృష్ణ అగైన్స్ట్ మై పార్టీ లైన్. ఓకే, రామకృష్ణరాజు గారికి ఆ రైతు చట్టాలు బాగా అనిపించాయా? ఆ రైతు చట్టాలు ఎట్లాంటి ఇబ్బందులు లేవని అనిపించాయా? పార్టీని పక్కన పెడదాము, మీ మీకు అంటే గెలిచిన ఒకసారి నేను పార్లమెంట్ లో ఓకే, ఆ చట్టాలని సమర్థిస్తూ ఓకే, చేతులు ఎత్తమన్నప్పుడు చెయ్యెత్తి ఓకే, మళ్ళీ దాని గురించి నేను ఇంకో రకంగా మాట్లాడితే ఓకే, అది మా ఒక రకంగా మా పార్టీ ఇచ్చిన దిక్తత్తుని ధిక్కరించినట్టు అవుతుంది. అది ఎందుకంటే మా ప్రభుత్వ నిర్ణయం కాదు అది. కాదు సార్. ఇప్పుడు అది మా పార్టీ, పార్టీ నిర్ణయం. సో ఇందాకనే అన్నారు పార్టీ వేరు ప్రభుత్వం వేరు అన్నారు. ఎగ్జాక్ట్లీ. పార్టీ చెప్తే ఎట్లా అదే. చేతులు ఎత్తారు? మీకు నచ్చితే చేతులు ఎత్తాలి, రామకృష్ణరాజు గారికి నచ్చితేనే చేతులు ఎత్తాలి. పార్టీ చెప్తే చేతులు ఎత్తే పార్టీ చెప్పితే నేను చెయ్యెత్తకపోతే నేను డిస్క్వాలిఫై అవుతా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, పార్టీ చెప్తే నేను చేయకపోతే నేను డిస్క్వాలిఫై అవుతా. ఓకే. సో నా మీకు సొంత అభిప్రాయానికి పార్లమెంట్ లో మా పార్టీ ఫ్లోర్ లీడర్ రెడ్డి గారు ఉంటారు. ఆ రెడ్డి గారు చెప్పినట్టు మేము నడుచుకోవాలి. ఆ రెడ్డి గారికి పెద్ద రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఓకే, వాళ్ళు ఎత్తమంటే ఎత్తటమే. ఒకసారి ఎత్తిన తర్వాత నేను దాన్ని ఇంకో రకంగా నేను మాట్లాడతాను లేదు. పార్టీ. సో ఐ కెనాట్ డీవియేట్ ద పార్టీస్ డెసిషన్. పార్టీ నిర్ణయాన్ని నేను ఎప్పుడు తప్పు పట్టను. ప్రభుత్వ Okay. నిర్ణయాన్ని తప్పు పట్టవలసిన బాధ్యత ఉంది, అధికారం ఉంది. కాబట్టి అక్కడ మాకు చెప్పింది ప్రభుత్వం కాదు, పార్టీ. సో ఓకే, కాబట్టి మై ఓన్లీ ఆప్షన్ ఇస్ కీప్ మై మౌత్ షట్. ఓకే. ఇప్పుడు అమరావతిలో రాజధాని ఉండాలని, అమరావతిలోనే రాజధాని కొనసాగాలని సంవత్సరం పైగా దీక్షలు చేస్తున్నారు, ఉద్యమిస్తున్నారు. సో రఘురామకృష్ణంరాజు ఏమంటారు? రాజధాని అమరావతిలో ఉండాలంటారా? అది పార్టీ నిర్ణయం అని ఆయన నేను గత సంవత్సరంగా మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక ముందే కూడా మా సత్యబాబు గారు కొన్ని పిప్పిలు మోగించినప్పుడు కూడా అనుమానాస్పదం, అనుమానాలు రేకెత్తించే సన్నాయి నొక్కినప్పటి నుంచి కూడా నేను అబ్జెక్ట్ చేస్తున్నా. మనం మాటిచ్చాం, పార్టీ పరంగా మాటిచ్చాం. ఓకే, పార్టీ అధ్యక్షుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఇలా అంటున్నాడు, కానీ Okay. అమరావతి మన రాజధానిగా ఉంటుందని ఆయన కూడా చెప్పాడు. ఆయన ఇల్లు కట్టుకున్నాను, ఈ చంద్రబాబు నాయుడు ఇల్లు అక్కడ ఉందని ఇవన్నీ కూడా మాట్లాడారు పార్టీ అధ్యక్షుడు. ఓకే, మా ముఖ్యమంత్రి వేరే నిర్ణయం తీసుకున్నాడు. సో నేను పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పుపడుతూ ఐ స్టూడ్ బై ద సైడ్ ఆఫ్ అమరావతి ఫార్మర్స్ అండ్ ఐ విల్ స్టాండ్ విత్ దట్. ఓకే. కానీ ఇక్కడ ఒక బలమైన ఆరోపణ మీ పైన ఉంది సార్. అదేంటంటే గతంలో సంవత్సరం ముందు బీజేపీ పార్టీ ఎటు చెప్పకుండా, అంటే అమరావతిలో ఉండాలని చెప్పలేదు, అటు రాయలసీమకు షిఫ్ట్ చేసినా మాకు అభ్యంతరం లేదని చెప్పింది. కానీ ఇప్పుడు బీజేపీ యూటర్న్ తీసుకున్న తర్వాత రామకృష్ణరాజు చాలా గట్టిగా దాని మీద మాట్లాడుతున్నాడు అనే ఒక ఆరోపణ ఉంది. ఇందులో వాస్తవం లేదంటారా? అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ఎవరు అప్పుడే ఊహొచ్చి ఉంటుంది, అప్పుడే కళ్ళు వచ్చి ఉంటాయి. కళ్ళు తెరుచుకుని టీవీలు చూసుంటాడు ఎవడో ప్రభుత్వుడు పనికిమాలినాడు. నేను గత సంవత్సరంగా ఐఎమ్ ఆన్ ద సైడ్ ఆఫ్ అమరావతి. అసలు ఇందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. ఓపెన్ గా ఇప్పుడు సత్యబాబు గారు అనుమానంగా మాట్లాడినప్పటి నుంచి కూడా నేను వీళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నప్పుడు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు, కానీ గుడ్డు లేదు, అసలు అది షేర్ మార్కెట్ సంబంధించింది. ఇన్సైడర్ ట్రేడింగ్ లో వీళ్ళు పేగలిగేది లేదని చెప్పి ఎప్పుడు నేను 9 నెలల క్రితం 10 నెలల క్రితం చెప్పాను. సో ఎవరో ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఎంత క్లియర్ గా తీసుకుందో లేదో కూడా మై ఓన్ డౌట్. ఓకే, మై స్టాండ్ ఈస్ వెరీ క్లియర్ రైట్ ఫ్రమ్ ద డే వన్. బీజేపీ స్టాండ్ తీసుకుంటే నేను స్టాండ్ తీసుకున్నాను అని అంటాం ఒక రకంగా నాకు ఆనందం కలిగించే విషయం అయినా నిజంగా. ఓకే.
ఒక రకంగా మీకు ప్రధానమంత్రి గారు తెలుసు, అలాగే అమిత్ షా గారు తెలుసు. అయినా మీరు బీజేపీ పార్టీలో చేరట్లేదు. ఒకవేళ నేను చేరాలనుకుంటే వాళ్ళే నాకు తెలుసు కాబట్టి నేనే వెళ్ళి చేరుతాను అని చెప్పారు. కానీ మీరు అంటే మీరు చేరకు మా వరకాల ప్రభాకర్ గారు నాకు బాగా తెలుసు. ఐ రెస్పెక్ట్ హిమ్. ఈజ్ ఫ్రమ్ మై పార్లమెంట్. వారి తండ్రి గారు నరసాపురం నుంచే మరి 2-3 సార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ఆయన ఆ రోజుల్లోనే పియు నరసింహారావు టైంలో మంత్రి చేశారు. ఇట్స్ వెరీ బిగ్ హైలీ రెస్పెక్టెడ్ పొలిటికల్ ఫ్యామిలీ. అండ్ నాకు ఆయన బాగా తెలుసు. ఓకే. చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలా క్లోజ్ గా అసోసియేట్ అయ్యారు. నేను కొద్ది రోజులు తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నాను. ఎస్. సో ఈజ్ రియల్ బ్రెయినీ. బట్ ఓకే. ఆ అయినా డిస్కషన్ కూడా- ఎంతసేపు అభివృద్ధి అయినా- వైపు ఉంటుంది తప్ప నేను ఆయన శ్రీమతి గారికి చెప్పి నన్ను పార్టీలోకి చేర్చుకోండి అని చెప్పి అడగవలసినంత స్థితి అయితే నాకు లేదండి. లేదు. ఓకే. కానీ మీరెందుకు చేరట్లేదు అన్నది ఇక్కడ వైసీపీ పార్టీ చెప్తున్న అంశం ఏంటంటే మీరు ఖచ్చితంగా చేరొద్దనే చేరాలి మిమ్మల్ని ఆపుతున్నారు. అటు మోడీ గారికి, అమిత్ షా గారికి కలిసి మరి చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు రామకృష్ణరాజు గారిని బీజేపీ పార్టీలో చేర్చుకోవద్దు అని వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఎందుకు కారణం ఏంటంటే రామకృష్ణరాజు గారు ఒకవేళ బీజేపీ పార్టీలో చేరితే కనుక ఎంతమందిని తీసుకెళ్తారు అన్నది ఒక వాళ్ళ యొక్క బలమైన ఒక అంశంగా కనిపిస్తుంది. దీన్ని మీరు కాదంటారా? అది వాళ్ళ మైండ్ లో ఉన్నదండి. లేదు, మీరు గతంలో కూడా ఒక ఆరోపణ చేశారు. దీని పరంగా గతంలో ఒక ఆరోపణ చేశారు. ఒక న్యూస్ కూడా స్ప్రెడ్ అయింది. ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ మిత్రపక్షమైనటువంటి జేడీయూకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలనే బీజేపీ తీసుకుంది. అలాంటి సిచ్యువేషన్లో వైసీపీ పార్టీ ఎంత అన్నది కూడా మీరు ఒక న్యూస్ స్ప్రెడ్ చేశారు. సో దీని పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ అప్రమత్తమై మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వైపు వెళ్లకుండా వాళ్ళు చాలా టార్గెట్ చేశారు. అందుకని మీరు బీజేపీ పార్టీ వైపు వెళ్తలేరు. ఇందులో ఇది వాస్తవా? అసలు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడారో నాకు తెలియదు నిజంగా. సార్, నేనైతే ఎప్పుడు కూడా బీజేపీ పార్టీలో ఈ లాస్ట్ 1.5 year లో సార్, ఆ పార్టీలో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే నేను చేయలేదు. సార్, ఎందుకంటే నేను ఇక్కడ ఒక వివాహ బంధంలో ఉన్నాను కాబట్టి ఓకే, నేను చేయలేదు. ఓకే, ఒకవేళ నన్ను వెళ్ళగొడితే చూద్దాం. నన్ను వెళ్ళగొట్టిన తర్వాత కూడా వీళ్ళు మరి నువ్వు మటుకు నేను విడిచిపెట్టిన భార్యను మళ్ళీ మీరు కళ్యాణం చేసుకోవడానికి వీల్లేదంటారా? చూద్దాం. ఓకే సార్. అసలు ఒకవేళ నేను వాళ్ళని భర్తగా ఎంచుకుంటానా, లేకపోతే ఇంకెవరినైనా ఎంచుకుంటానా, లేకపోతే మళ్ళీ వివాహం ఎందుకు లేని అవివాహితగా మిగిలిపోతూ రాజకీయాల్లో ఉంటానా? ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకే సార్, మీరు బీజేపీ పార్టీలోకి వెళ్తే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంతమంది తీసుకెళ్తారు? ఎన్ని ఊహాజనితమైన ప్రశ్నలు. ఇందులో వాస్తవం ఉంది సార్, ఊహాజనితం కాదు. ఇందులో ఖచ్చితంగా వాస్తవాలు ఉన్నాయి. ఉంటే ఎంతమంది తీసుకెళ్తానో కూడా మీరే ఊహించేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఊహించలే ఇది. రఘురామకృష్ణరాజు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏదున్నా కుండా బద్దలు కొట్టేటట్టు మాట్లాడేటటువంటి నైజం ఆయనది. ఇది కూడా చెప్పి కూడా చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి లీడర్ మీరు ఏదైనా చేయగలుగుతారు. సో మీలాంటి వాళ్ళకి చెప్పడం పెద్ద విషయం కాదనుకుంటున్నాను. నేను ఒక పార్టీలో ఉన్నాను సార్. సో ఒక బాధ్యత గల పార్టీ సభ్యుడిగా ఓకే, నేను దీని మీద చెప్పిన దానికన్నా ఇంకేమీ ఎక్స్ట్రా చెప్పలేను. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా చెప్పా సార్. నాకు జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద నమ్మకం లేకపోయినా నాకు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ఉందని కూడా చెప్పాను సార్. అయినా సరే తన్ని తగిలేస్తే అప్పుడు చూద్దామని చెప్పా. ఓకే, అసలు నన్ను తన్ని తగలేకుండా ఉంచుకునే ప్రయత్నంలో మరి వాళ్ళు ఉన్నట్టే లెక్క, నన్ను పంపలేదు కాబట్టి. మరి అక్కడ ఉన్నప్పుడు పంపించేస్తే అప్పుడు అసలు నిన్ను వాళ్ళు జాయిన్ చేసుకుంటే అసలు ఒక పక్కన మళ్ళీ మీరే అంటారు ఇలా ఆల్రెడీ చెప్పేసారు జాయిన్ చేసుకోవద్దని కూడా చెప్పారు. ఓకే, సో జాయిన్ చేసుకుంటే అప్పుడు ఇంకెంతమంది వెళ్తారు అని అంటే ఓకే, మరి ఇంకేం చెప్తాం. ఇది మరీ ఊహాజనితం. ఈవెన్ నాస్ట్రాడామస్ కూడా చెప్పలేడు మీ ప్రశ్నకు సమాధానం. ఫైనల్ గా ఒక ఎంపీగా నరసాపురంకు మీరు ఇప్పటివరకు ఏం చేశారు, అది ఏమైనా చెప్పగలుగుతారా? మాకు వాటర్ స్కీమ్ ముఖ్యమంత్రి గారి దగ్గర అప్రూవల్ చేయించుకున్న ఫస్ట్ ఫేజ్ లో మాకు వాటర్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. వశిష్ఠ భారతి ఎలక్షన్ లో మేము ప్రామిస్ చేసాం.
ఓకే. దానికి అప్రూవల్ తీసుకున్నాం. ఈ 2 మా ముఖ్యమైన ప్రామిస్‌లు. నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో ఓకే. నా సొంత మేనిఫెస్టో అంటూ ఒకటి రిలీజ్ చేసి చెప్పింది ఈ 2 మెయిన్. ఓకే. ఈ 2 మెయిన్. ఆ 2 అప్రూవల్స్ అయితే ఉన్నాయి. అది ప్రభుత్వం ధనం సమకూర్చిన వెంటనే అది స్టార్ట్ అయిపోతుంది. అంటే మీ సో వివాహ ఎప్పుడు బంధం సీఎం చెడింది గారికి అంటున్నారు. హలో! ఆ! మీ వివాహ బంధం చెడింది అంటున్నారు. మరి మీకు ఈ నా నిధులు వస్తాయని మీరు అనుకుంటున్నారా? నా వివాహ బంధం చెడిపోయినా ప్రభుత్వానికి ప్రజలతో ఉన్న రాజకీయ బంధం చెడగొట్టకూడదు కాబట్టి ఆల్రెడీ శాంక్షన్ అయిన దాన్ని చేయకపోతే రేపు చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి డెఫినెట్‌గా అయన్నీ తీరతారు. బట్ ఇందులో రఘురామకృష్ణరాజు పాత్ర ఏమీ లేదు. ఇది కేవలం నేనే చేశానని చెప్తారు. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. మీ థాంక్ యూ. ఉన్న స్కెడ్యూల్‌లో నాకు ఇప్పుడు రచ్చబండ ఉంది ఇంకొక 2 నిమిషాల్లో. ఓకే. 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 థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ.